జై జగన్నాథ్. వెల్కమ్ బ్యాక్ టు నందు వ్లాగ్స్. ఈరోజు ఒక అద్భుతమైన సూర్య భగవాను ఆలయం కోసం మాట్లాడుకుందాం. ఇది భారతదేశంలోని అత్యంత శిల్పకళతో నిండిన దేవాలయం, కోనార్క్ దేవాలయం. అంతేకాదు, ఇది ఓ చరిత్ర, ఓ కథ. మనం ఇప్పుడు అది చూసేద్దాం. ఇది ఒడిషాలోని కోనార్క్ పట్టణంలో స్థితమైన ఈ అద్భుత శిల్పకళ యొక్క ఆదర్శం. 13వ శతాబ్దంలో గంగా వంశపు నరసింహదేవుడు నిర్మించినది. ఇది ఒక రథాన్ని పోలి ఉంటుంది. 24 చక్రాలు, 7 గుర్రములు సూర్యుడి రథాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కో చక్రం టైం నిఖిలం చూపిస్తుంది. దీనిలో ప్రతి ఒక్క శిల్పం, నాట్యం, సంగీతం, జీవన శైలి, వాటి ప్రతి కోణం ఒక కళాపటముగానే ఉంటుంది. ప్రతి ఉదయం సూర్యకిరణాలు ఆలయ ద్వారం మీద పడేలా నిర్మాణ శైలి ఉండటం ఆశ్చర్యమే కదా. ఇది దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఇది కేవలం దేవాలయం కాదు, భారతీయ శిల్పకళకి నిలువెత్తు సాక్ష్యం. కోనార్క్ సూర్యుని కిరణాలలో కాంతివంతమైన ఓ చారిత్రక శిల్పం. మీరు పూరి జగన్నాథ్ దేవాలయానికి దర్శించుకోవడానికి వెళ్ళినాక ప్రతి ఒక్కరూ కోనార్క్ సన్ టెంపుల్ని చూడవలసినదిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.